మెడతోటి మండలంలోని సిఎంఆర్ చెక్కుల పంపిణీ ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా మండలానికి ఒక 6 చెక్కులు ఈరోజు ఇవ్వడం జరిగింది. దాంట్లోనే వచ్చేసి టోటల్ అమౌంట్ 2,13,500 రూపాయలను ఈరోజు సీఎం రిలీజ్ ఫండ్ సీఎం చెక్కులను రిలీజ్ చేయడం జరిగింది. అయ్యా, నేను ఒక్కటే అంటున్నాను, ఆ రోజు మేము ఏదైతే అన్నామో, ఆ రోజు ఏదైతే వాగ్దానం చేసినామో అది ఖచ్చితంగా ఈరోజు వరకు నెరవేరుస్తాం కూడా. ముందు వచ్చే ఎలక్షన్లో, రేపు స్థానిక ఎలక్షన్లు కావచ్చు, ఇంకే ఎలక్షన్లు వచ్చినా బ్రహ్మరథం పరుగుతారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పరిపాలన చూసి చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరి రేపో మాపో జరిగే 11వ తారీఖు నాడు జరిగే జూబ్లీహిల్స్ ఎలక్షన్లో నవీన్ యాదవ్ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తుండు అనేది థాట్ మాత్రం మెసేజ్ వచ్చేసింది. ఎందుకంటే అక్కడ ఏ వాడకు పోయినా, ఏ వీధికి పోయినా బ్రహ్మరథం పలుకుతున్నారు. మనం చేసిన పనుల అభివృద్ధి గురించి ప్రతి ప్రజల నోట్లోకి వెళ్ళిపోయింది కాబట్టి, మేము చేసే పని నిలబెట్టుకున్నాము, వాళ్ళకు కూడా తెలిసిపోయింది కాబట్టి మన ఎమ్మెల్యే క్యాండిడేట్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. 100% గెలిపించి మరి మన గౌరవనీయులు రేవంత్ అన్నకు గిఫ్ట్గా కంపల్సరీ ఇస్తారు. ఎందుకంటే నవీన్ యాదవ్ గారు కూడా మంచి చురుకైన వ్యక్తి, ఉత్సాహం ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మళ్ళొక్క శాసనసభ్యులు మా అకౌంట్లో జమ అవుతారు. ఇది అతి తొందరగానే కాంగ్రెస్ పార్టీలో జమ అవుతాయని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ప్రతిపక్షాలు ఎన్ని బాదుకున్నా, ఎన్ని అబద్ధాలు మా మీద చెప్పినా కానీ ప్రజలు నమ్మే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో, నవీన్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపే బాధ్యత జూబ్లీహిల్స్ ప్రజల్లో ఉంది. ఇది మాకు నమ్మకం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్.